తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులకు నమస్కారం. నేను మీ గోరెంకల నరసింహ, తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. రేపు మే 15వ తేదీన మత్స్యకారుల జాతీయ డిమాండ్స్ డే సందర్భంగా మన రాష్ట్రంలోని హైదరాబాద్ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద మత్స్యకారుల మహాధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దీని ఉద్దేశం, ఈ రాష్ట్రంలో మనకు ఉచిత చాపీలలు ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. దానివల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు. కాబట్టి నగదు ఇచ్చేటువంటి చేప పిల్లలకు ఎంతైతే ఖర్చు అవుతుందో అదే అమౌంట్ను మన సొసైటీ అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో చెరువుల కుంటలు నిండిపోయినాయి, కరువు సంబంధించినటువంటి కనబడుతూ ఉంది. చెరువుల కుంటల లీజును కూడా రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసినప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ రైతులు ఎక్కడ చనిపోయినా ఎలా చనిపోయినా సహజంగా మరణం చెందితే వారికి ఈరోజు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎక్కడ చనిపోయినా ఇదైనా కానీ వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇది అడగకుండా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా చనిపోయిన రోజే మట్టి ఖర్చుల కోసం 1 లక్ష రూపాయలు ప్రభుత్వం నుండి వారికి సహాయం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక సుమారుగా 5,500 సొసైటీల వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనం చూస్తే ఒక వ్యక్తికి దళితులకు సంబంధించిన దళిత బంధు పేరుతో ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మత్స్యకార సహకార సంఘాలలో ఓ సొసైటీలో 100 మంది, ఓ సొసైటీలో 200 మంది, ఓ సొసైటీలో 400 మంది, ఓ సొసైటీలో 50 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లున్నటువంటి ప్రతి సొసైటీకి ఈరోజు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి, తద్వారా ఆ సొసైటీ అభివృద్ధి కావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మా సంఘం భావిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మేము చేసేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, మత్స్యకారులకు సంబంధించినటువంటిది చాలామంది ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నారు. ఇప్పటికే 477 మందిని ప్రభుత్వం గుర్తించింది. వారికి రోజు ఫండ్ కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూషన్ ఇప్పటికీ ఇవ్వట్లేదు. కాబట్టి వారికి ఇమ్మడే కూడా బడ్జెట్ని రిలీజ్ చేయాలని చెప్పేసి, దీంతో పాటుగా ఈరోజు మత్స్య సహకార మహిళా సంఘాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల మహిళా సంఘాలని మత్స్యమిత్ర గ్రూపుల పేరుతో ఆర్గనైజ్ చేసింది. ఆ విధంగా వాళ్ళు పొదుపు చేసుకుంటూ ప్రభుత్వం లోన్లు తీసుకొని మళ్ళీ వాళ్ళు అభివృద్ధి కావడానికి ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు కూడా వచ్చినటువంటి సొసైటీలు చేసినప్పటికీ ఎక్కడ కూడా సొసైటీకి ఇలాంటి రుణాలు ఇవ్వట్లేదు. కాబట్టి వారికి మళ్ళీ మత్స్యమిత్ర గ్రూపుల్ని పునరుద్ధరణ చేసి వారికి సంబంధించినటువంటి అభివృద్ధి కావడానికి వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, రివాల్వింగ్ ఫండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చేపల ఉత్పత్తి కేంద్రాలను ఓ దిక్కే మేము అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో 32 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి చేపలవి. కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం షేరులో ఉన్నటువంటి ఉత్పత్తి కేంద్రాన్ని కూడా అనవసరంగా ఎవరికి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంతో, అధికారుల నిర్లక్ష్యంతో, మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కొంతమంది లావాదేవీలు నడుపుకోవడం కోసం కొంతమంది బ్రోకర్లు, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు కమిషన్ల కోసం దాన్ని మార్కెట్ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పక్కనే ఉన్నటువంటి పేడలో ఈరోజు 47 కోట్ల రూపాయలతోటి 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్కెట్ కడతా ఉంది. కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి చేపల ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చడం అనేటువంటి హేయమైన చర్య. కాబట్టి ఇప్పటికే దాన్ని మా సంఘం సందర్శించింది. సిపిఎం పార్టీ కూడా మద్దతు తెలిపి వారు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వేశ్వర్ గారు వచ్చి రావడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ మేము పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. దీంతోపాటుగా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇప్పటికే 12 జిల్లాలలో డిఎఫ్సిఎస్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. ఇంకా మిగతా జిల్లాల్లో జిల్లా చీఫ్ ప్రమోటర్లకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటి ఎన్నికలు జరపాలని చెప్పేసి గత అనేక సార్లుగా అటు లాయర్లు అదేవిధంగా హైకోర్టును సందర్శించారు, మాట్లాడారు. కానీ ఇప్పటికీ ఆ ఎన్నికలు జరగకుండా అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా సుమారు 1100 సొసైటీలు ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓటర్ లిస్ట్ ఇచ్చి అవన్నీ ఇచ్చి ఛానల్లు కట్టి మొత్తం కూడా పంపించినటువంటి పరిస్థితి. అవి కూడా ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఇమ్మడే ఎన్నికలు జరపాలని చెప్పేసి మా సంఘం కోరుతూ ఉంది. అదేవిధంగా డిఎఫ్సిఎస్ ఎన్నికలు నిర్వహించని ఎడల ఇప్పటికీ చాలా పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కావచ్చు, సొసైటీలు అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చు, అధికారులకు మధ్యన ఇక్కడ ఉన్నటువంటి సంఘాల నాయకుల మధ్యన ఎలాంటి సమన్వయం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకని
జరిపితే ఎన్నికలను జరపండి, లేదనుకుంటే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటిది ఏదైతే చీఫ్ ప్రమోటర్లుగా